సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజటి వీడియోలో మన కోసం బాబాగారు అందిస్తున్న సందేశం. బిడ్డ, నువ్వు ఈ సందేశాన్ని నా అనుగ్రహం వల్లనే వినగలుగుతున్నావు. నా అనుగ్రహం ఉంది కాబట్టే ఇప్పుడు ఈ బాబా మాట నీ చెవిని పడబోతుంది. ఇక తట్టి వేయకుండా ఇప్పుడే ఈ సాయివాక్కు విను అని చెప్పి బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి. బాబా అనుగ్రహం ఉంది కాబట్టి ఏదైనా సరే మనకు ఖచ్చితంగా అది అందుతుంది అన్న విషయం ఇది అక్షరాల నిజం. మన ఒక కష్ట సమయంలో బాబాని తలుచుకున్నా, బాబాని వేడుకున్నా అది ఖచ్చితంగా బాబా ఏదో ఒక రూపంలో మనకు సహాయం చేస్తాడు. ఇందులో ఎలాంటి అనుమానం లేదండి. అది మనకు చిన్న విషయంగా అనిపించినా కూడా అది మనకు ఎంతో ఇంపార్టెంట్ విషయం అయి ఉండేదైనా సరే, చిన్నదానికే మనం ఇబ్బంది పడుతున్నా సరే, మనం ఒక్కసారి మనసులో బాబాని వేడుకుంటే అది ఖచ్చితంగా ఆయన జరిపించే తీరుతారు. ఇందులో ఎలాంటి సందేహము అనేది వద్దనే వద్దు. ఎందువల్లంటే ఆయన మీద పెట్టాల్సింది మనం నమ్మకం. పూర్తి నమ్మకం పెట్టి చేస్తారు అని నమ్మామంటే ఖచ్చితంగా అది జరిగే తీరుతుందండి. నాకు జరిగిన ఒక అద్భుతమైన సంఘటన, అద్భుతమైన ఒక మిరాకిల్ అనే చెప్పచ్చు. అది మీ వరకు ఈరోజు షేర్ చేయబోతున్నాను. ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం 24 గంటల్లోనే చూపగల 50 సంవత్సరాల అనుభవం ఉన్న ఒక గురూజీ మనకు తెలిసిన వారు ఉన్నారండి. ఈయన శ్రీనివాసరాజు గురూజీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం అనేది చెబుతారు. ఎలాంటి సమస్యనైనా సరే చక్కటి పూజల ద్వారా, పరిహారాల ద్వారా గురువుగారు సాల్వ్ చేస్తారండి. గురువుగారిని మీరు ఉన్న చోట నుంచే మీ యొక్క సమస్యలను తొలగించుకోవటానికి ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నంబర్కి మీరు కాల్ చేసి గురువుగారి దగ్గర మీ యొక్క సమస్యలను, ఎటువంటి సమస్యలైనా పెట్టవచ్చు. అది విద్య, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది అనుకున్న వాళ్ళు, ఇలా ఏ ప్రాబ్లమ్స్ అయినా సరే ఖచ్చితంగా 100% గురువుగారు సొల్యూషన్ అనేది మీకు చూపిస్తారండి. ఎటువంటి అనుమానం లేకుండా నమ్మకంగా ఒక్కసారి గురువుగారికి కాంటాక్ట్ చేసిన మీ సమస్యను పెట్టినట్టయితే ఆ సమస్య తీరిపోయినట్లే. చాలామంది చెప్పించుకొని మళ్ళీ నాకు రివర్స్లో కామెంట్ కూడా పెడుతూ అక్క బాగా చెబుతున్నారు గురువుగారు, మంచి గురువుగారిని పరిచయం చేశారని మనకు వీడియోస్ కింద మళ్ళీ కామెంట్స్ పెట్టడం అనేది కూడా చాలా ఆనందంగా ఉందండి. కాబట్టే అంత మంచి నమ్మకం గల గురువుగారు కాబట్టే నేను ఇంత గట్టిగా చెబుతున్నాను, మీ వరకు తెలియపరుస్తున్నానండి. సో మీరు కూడా మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలంటే 96630644 శ్రీనివాసరాజు గురూజీకి ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేయండి. మీ సమస్యలను తొలగించుకోండి ఫ్రెండ్స్. ఇక బాబా గారిని నమ్ముకున్నాక మనకు కలిగే ఒక అద్భుతాలను బాబా ఖచ్చితంగా చూపిస్తారండి. నాకు ఈ కొత్త సంవత్సరంలో, ఈ న్యూ ఇయర్లో నాకు ఈ యొక్క ఒక 12 రోజుల్లోనే 2 అద్భుతాలను చూపించారు. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను జనవరి న్యూ ఇయర్కి కూడా అక్కడే షిరిడీలోనే ఉండటం అనేది నిజంగా నాకు ఒక లక్ అనే చెప్పొచ్చు అనమాట. ఏమంటే ఆయన అనుగ్రహం లేనిదే, ఆయన ఆజ్ఞ లేనిదే మనం వెళ్ళాలనుకున్నా వెళ్ళలేం. మనకు అనుకూలమైన సమయం రావాలి, అన్నీ కూడా కలిసి రావాలి కదా. అలా ఆయన అనుగ్రహం ఉండబట్టే ఈ న్యూ ఇయర్ రోజున నేను షిరిడీలో ఉండటం, బాబా దర్శనం అనేది చక్కగా జరుపుకోవటం అనేది కూడా జరిగింది. చాలా సంతోషం. నాకు ఈ సంవత్సరం ఈ 12 రోజుల్లోనే 2 మిరాకిల్ అనేది, నా వరకు అయితే మాత్రం నాకు మిరాకిల్స్ అనండి, 2 అద్భుతమైన మిరాకిల్స్ అనేది బాబాగారు నాకు చూపించారు. ఆయనకి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను. రీసెంట్గా నేను షిరిడీ నుంచి వచ్చాక నాకు బాగా కోల్డ్ పట్టేసింది అక్కడే. అంటే మామూలుగా అటు సైడు ఎక్కువగా ఎండంటే ఎండాకాలం ఎక్కువ ఎండ ఉంటుంది, ఇట్లా మంచు కాలం అంటే ఎక్కువ మంచు ఉంటుంది, చాలా మంచు. అందువల్ల బాగా జలుబు చేసి గొంతు అనేది జ్వరం రావటం, ఈ తలనొప్పి రావటం, జలుబు ఇదంతా ఒక ఎత్తు అయితే నన్ను దగ్గు అనేది బాగా ఇబ్బంది పెట్టిందండి. అసలు అయ్యో నా వల్ల కాదు అన్నంత ప్రాబ్లం చేసిందనమాట. ఎన్ని ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్కి తగ్గలేదు, అలాగే ట్యాబ్లెట్స్ వేసుకున్నా తగ్గలే. అలాగే నా కోల్డ్ అయితే చిన్నాలికి వచ్చి ఉంటుంది అని చెప్తారనమాట పెద్దవాళ్ళు. అలా ఉచ్చి తీపించుకుంటారు, అది తీపించుకున్నా కూడా తగ్గలే. నైట్లో నిద్ర ఉండదు. మనం ఇబ్బంది పడేదే కాకుండా మన పక్కన ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడం చాలా అనేది నాకు బాగా సఫర్ అయ్యాను ఈ వారం రోజుల్లో అనేది.
ఈ 12 రోజుల్లో బాగా సఫర్ అయిన ఒక విషయం ఏంటి అంటే నాకు ఈ కోల్డ్ వల్ల దగ్గు అనేది చాలా ప్రాబ్లం అయింది. ఒక 4 డేస్ బ్యాక్ అనేది నేను ఇంకా నా వల్ల కాదు, నేను దగ్గలేను, ఏడుపు వచ్చేస్తుందనమాట. అంతగా నేను కష్టపడ్డానమాట. వామిట్ అయితే ఒక్కసారి దగ్గు వచ్చిందంటే వామిట్ వచ్చేస్తుంది, గొంతు మంట, పుండు, ఇంకా లేడీస్ ప్రాబ్లమ్స్, బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ కానీ, అలాగే బాత్రూమ్ ప్రాబ్లం కానీ తగ్గినప్పుడల్లా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉండాలో అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానన్నమాట. నా వల్ల కాదు అన్న పరిస్థితికి వచ్చేసాను. ఎందువల్లంటే మరొకసారి తగ్గితే అక్కడ గొంతులో పుండైపోద్దేమో అన్నట్లు నాకు అట్లా అనిపిస్తూ ఉండేదన్నమాట. ఇంకా నైట్ అయిపోయింది, అందరూ ఇంకా పడుకోవాలి కదా. పడుకుంటే దగ్గితే ఏం ప్రాబ్లం వస్తుందో అన్న ఒక ప్రాబ్లం ఒక పక్కన, మన పక్కనుండే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందేమో ఊరికే దగ్గుతూ ఉంటే అనేది నాకు ఒక గిల్టీగా ఉండేదన్నమాట. నేరుగా వెళ్ళి ఏం లేదండి, బాబాను ఒక్క దండం పెట్టుకున్నాను. అంటే ఇన్ని రోజుల్లో కూడా తగ్గాలని నేనేం కోరుకోలేదు. నా వల్ల కాదు బాబా, నాకు ఏదో గొంతు అయిపోయేలా ఉంది, నా వల్ల అయితే అస్సలు కాదు. ఆ ఫీలింగ్ అనేది నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తుందనమాట. ఆ గొంతులో నాకు బాగా నొప్పి అనేది వచ్చేసి నా వల్ల కాదు అనిపించి పూజ రూమ్కి అంటే రోజు నిద్రపోయే ముందు పూజ రూమ్లో దీపం కొండెక్కిస్తాం కదా, అలా వెళ్ళి బాబాని చూసి గట్టిగా ఇంకో మరొకసారి దగ్గొస్తే నా వల్ల కాదేమో అనిపించి బాబా విభూది తీసుకున్నానండి. గొంతుకంతా మెడకి పూసేసుకున్నాను. అలాగే చిటికి నిండా తీసుకొని గొంతులో వేసేసుకొని గమ్ముగా వెళ్ళి పడుకున్నా. ఫ్రెండ్స్, మీరు నమ్ముతారో నమ్మరో, నిజంగా నాకైతే ఆ రాత్రి దగ్గే రాలేదు, బాగా నిద్రపోయా. ఉదయం 8:30 వరకు అంత బాగా నిద్రపోయానమాట. మళ్ళీ తెల్లారులేసి మాట్లాడుతూ ఉన్న ఆ గాలి తగిలినప్పుడంతా మళ్ళీ దగ్గొచ్చింది తెల్లవారి. ఆ రాత్రి అయితే నాకు అస్సలు బాగా నిద్రపోయాను. నా వల్ల మా ఇంట్లో వాళ్ళకి కూడా, మా పిల్లలకు కానీ మా వారికి కూడా ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు నిద్రపోయారు. నాకైతే నాకు మేల్కు అంటే వెంటనే నిద్ర పట్టదు కదా, గొంతులో విభూది వేసుకొని అలాగే పడుకున్నా నాకే తెలుస్తూ ఉంది, ఏంటి ఇంకా 1/2 అవర్ అయిపోయింది, ఒక్కసారి కూడా నేను దగ్గలేదు, గంట అయిపోయింది, ఒక్కసారి కూడా దగ్గు రాలేదు, 1.5 అవర్ అయింది, ఇంకా దగ్గు రాలేదు. ఇలాగే నా ఫీలింగ్, ఇలాగే అనిపిస్తూ అలాగే నిద్ర పట్టేశాను. కళ్ళు తెరిచి చూస్తే 8:30 ఉదయం, చక్కగా నిద్రపోయా. నిజంగా మిరాకిల్ అనిపించింది. అప్పటి నుంచి దగ్గు అనేది తగ్గటం స్టార్ట్ అయిపోయింది. వస్తుంది దగ్గు, కాకపోతే కొద్దిగా లైట్గా రావటం ఎప్పుడో ఒకసారి, అంటే ఆ తగ్గే మూమెంట్ అనుకుంటున్నాను. అది నాకు ఆ రాత్రికి రాత్రి ఒక మిరాకిల్ అనిపించింది. నేను అప్పుడే ఒక వీడియో చేసి పెట్టాలి బాబా, అంటే 1/2 అవర్ అయింది, ఇంకా నాకు దగ్గు రాలేదా, నాకు అదే ఆశ్చర్యం అనమాట ఆ రోజు. మీరు అనుకోవచ్చు ఏంటి కోల్డ్కి దగ్గుకి ఇంత వీడియో చేయాలని. నా వరకు అయితే అప్పుడు అలాగే అనిపించిందండి. నిజంగా ఆ బాబా విభూతికి అంత మహిముంది అని చెప్పటం అనేది నా ఉద్దేశం. నిజంగా వెరీ వెరీ పవర్ఫుల్, చాలా పవర్ఫుల్. మనం నమ్మాము అంటే ఆయన నిజంగా అద్భుతం చూపిస్తారు, ఇందులో ఎలాంటి అనుమానం లేదండి. ఇక ఈ సంవత్సరంలోనే రెండవ ఒక మిరాకిల్ చూపించారు అన్నాను కదా, నాకు ఇంకొక పవిత్ర టాక్స్ అని ఇంకొక ఛానల్ కూడా ఉందన్నమాట. దాంతోపాటుగా ఇంకొక మోటివేషన్ ఛానల్ అనేది కూడా ఉంది. ఆ రెండు ఒకే అకౌంట్లో ఉంటే అది ఏమైందో ఒక మెయిల్ ఐడి ద్వారా ఆ మెయిల్ ఐడి అనేది బ్లాక్ అయిపోయేసి ఒక 2 ఛానల్స్ అనేవి వర్క్ చేసుకోకుండా కనిపించలే. ఒక ఛానల్ అయితే రిమూవ్ అనేది కనిపించేసింది అనమాట. అయ్యో ఏంటి, మనం ఒక 2 ఇయర్స్గా కష్టపడి, అంటే ఒక సక్సెస్ అనేది వచ్చిందంటే ఒక ఆనందమే కదా. 2 సంవత్సరాల నుంచి ఈ ఛానల్ రన్ చేసుకుంటున్నాం, సడన్గా పోయింది అని చెప్పి టెక్ ఛానల్లో ఉండగా రిప్లై రాలేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. నాకు తెలిసిన ఒక అప్పీల్ అనేది పెట్టేసి షిరిడీకి వెళ్ళాను ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళినప్పుడు బాబాని దర్శనం చేసుకుంటాం కదా, నా అదృష్టం కొంది మేమైతే ప్రతిరోజు కూడా దర్శనం అనేది, ఎన్ని రోజులు ఉన్నామో 4 డేస్ ఉన్నాము, 4 డేస్ దర్శనం అనేది జరిగింది. ఒక రోజైతే మాత్రం నాకు బాగా ఎక్కువసేపు లోపలే ఉండేలా దొరికిందనమాట. బయటికి వెళ్తే కూడా లోపలికి సెక్యూరిటీ లోపలికి పిలిచి దండం పెట్టుకుంటావు రా అని చెప్పి మళ్ళీ బాబా పాదాలు అనేది తాకిపిచ్చి, వాళ్ళు అక్కడున్న బాబా పాదాల దగ్గర ఉన్న ఒక క్లాత్ కూడా నాకు ఇచ్చారనమాట. అంతేకాకుండా లోపలికి వెళ్ళినప్పుడు వేరే వాళ్ళు పువ్వులు తీసుకెళ్తా ఉన్నారనమాట, తామర పువ్వులు.
వాళ్ళు అనుకోకుండా నాకు ఒక తామర పువ్వు ఇచ్చారు. అంటే బాబా కోసమే తీసుకెళ్తున్నారు. కొత్తగా ఒక గజమాల లాంటివి. లోపల నుంచి నాకు కూడా ఒక పక్కనే ఉండేనల్వా ఇద్దో తీసుకుంటారా అంటే ఒక తామర పువ్వు అనేది ఇచ్చారనమాట. తర్వాత నేరుగా వెళ్ళాను. నా దగ్గర ఫోన్ గాని ఉంటే అప్పుడు నిజంగా అది ఫోటోనో, వీడియో తీసుకోవాలని అనిపించింది మనసులో. నేరుగా వెళ్ళాను. బాబా అంటే మనం షిరిడీలో వెళ్ళుండే వాళ్ళకి ఐడియా ఉంటుంది. లేకపోతే టీవీలో చూసినా గానీ ఐడియా ఉంటుంది మీకు. చాలా దూరం నుంచి బాబా కనిపిస్తూ ఉంటారు. క్యూలో వెళ్ళినా, సెంటర్‌లో వెళ్ళినా కనిపిస్తూ ఉంటారు కదా! అనుకుంటూ వెళ్ళాననమాట. బాబా ఏం చేస్తావో తెలీదు. ఈ తామర పువ్వు నీ పాదాల చెంత చేరాలా అని అనుకున్నాననమాట. నిజంగా ఫ్రెండ్స్ నిజంగా మామూలుగా వెళ్ళి నేను నేను ఇంకేం కూడా తీసుకెళ్ళలేదు. వాళ్ళిచ్చిన ఆ పువ్వే అక్కడ ఉంటారు కదా! అయ్యవార్లు, పూజారులు వాళ్ళ చేతికిచ్చాననమాట. ఆయన తొడిమచుంచి నేరుగా పాదం మీద పెట్టాడు. అబ్బా! నాకైతే అస్సలు ఎంత హ్యాపీ అనిపించిందంటే చాలా సంతోషం అనిపించింది. తర్వాత దర్శనం చేసుకొని గేట్ బయట అవతలకి వెళ్ళిపోతాం ద్వారం అవతల సైడ్‌కి. మళ్ళీ సెక్యూరిటీ వచ్చి దండం పెట్టుకుంటారా రండి అని చెప్పి హిందీలో పిలిచి మళ్ళీ బాబా పాదాలు తాకిచ్చారు. నాకైతే భలే అనిపించింది. చాలా అద్భుతమైన ఒక దర్శనం అనేది కూడా చెప్పచ్చు. మళ్ళీ బాబా పిలిపించి చూపించుకున్నారు అన్నట్టే నాకు అనిపించింది. అదొక మిరాకిల్ అయితే. అప్పుడే నేను అనుకున్నాననమాట నా ఛానల్ రావాలి బాబా అని. నేను షిరిడీ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నా ఛానల్ కూడా నాకు వచ్చేసింది. ఇంచుమించు ఒక 3 వారాలు నేను ఆ ఛానల్లో వీడియోస్ పెట్టలేదు. ఏం వర్క్ చేసుకోలేం. మెయిల్ ఐడియే అది ఆ ఛానలే రిమూవ్ అని చూపిస్తూ ఉండిందనమాట. సో అది కూడా బాబా దగ్గర వేడుకున్న తర్వాత నాకు ఇంచుమించు ఒక 2 వీక్స్ 3 వీక్స్‌లోనే ఛానల్ కూడా బాబా తెప్పించేశారు. నాకు చాలా ఆనందంగా అనిపించింది. నాకు ఈ 2 మిరాకిల్ అనేది 12 రోజుల్లోనే జరిగింది అన్నప్పుడు చాలా హ్యాపీ. అంతేకాకుండా నేను తీసుకెళ్ళిన పువ్వు బాబా నీ పాదాల చెంత చేరాలి అని లోపల బాబా పాదాల దగ్గర చేరింది. అది కూడా నాకు ఒక మిరాకిల్ అనిపించింది. మనం ఏదైనా సరే ఆయన్ని గట్టిగా భక్తితో, నమ్మకంతో, ఇష్టంతో ఒక కోరిక అడిగినా, ఒక మాట చెప్పినా ఖచ్చితంగా ఆయన వింటారండి. వినరు అనుకున్న వాళ్ళకి వినరు, వింటారు అని నమ్మే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వింటారు. మీ కోరిక తీర్చడమే కాకుండా మీకు ఎప్పటికీ అండగా ఉంటారు. ఇది 100% నిజం. ఎవరైతే సాయి డివోటీస్ ఉంటారో, సాయి భక్తులు ఎవరైనా సరే ఇది ఒప్పుకొని తీరాలి. సో నాకు జరిగిన మిరాకిల్స్ అనేది మీతో షేర్ చేశాను కదా! మీ యొక్క అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒక చిన్న చిన్న ఇన్సిడెంటే కదండి మనకు సంతోషాన్ని ఇచ్చేది. నాకు ఈ అద్భుతాలనేవి చాలా పెద్దవిగా అనిపించాయి. నాకు అప్పుడప్పుడు కూడా నేను మా వారితో కానీ, మా పిల్లలతో కానీ, మా సిస్టర్తో కానీ చెప్పుకొని కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. ఉదయాన్నే లేచి కూడా ఆయన్ని చెప్తుంటాను అనమాట, థ్యాంక్స్ బాబా అని చెప్పి. సో నమ్మకం ఉండాలి. ఖచ్చితంగా బాబా మన దగ్గరే ఉంటారనటానికి నిదర్శనం ఇంతకు మించిన ఏం లేదండి. అదే మాదిరిగా బాబా విభూది చాలా 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 పవర్ఫుల్ అండి. బాబా విభూది అనేది మీరు ఒక మెడిసిన్గా కూడా యూజ్ చేసుకోండి. అంటే మనం మందులకి తగ్గలేదు, మా వల్ల కాదు అన్నప్పుడు దేవుడే దిక్కు అంటారు కదా! ఖచ్చితంగా బాబా దిక్కుగా ఉంటాడు. మనకు ప్రత్యక్షంగా ఆ విభూది అనేది దొరుకుతుంది. ఇప్పుడు షిరిడీ నుంచి తెచ్చుకున్నాం అనుకోండి ప్యాకెట్, అక్కడ ఒక ప్యాకెటే ఇస్తారు ఒక దర్శనానికి. మన లోకల్లో ఉన్న మన దగ్గరలో ఉన్న బాబా టెంపుల్లో విభూతి తెచ్చుకొని దాంట్లో మిక్స్ చేసుకొని కూడా మనం రోజు కూడా పెట్టుకుంటాం. మనం రోజు నుదుటిని కూడా పెట్టుకుంటూ ఉంటే బాబా మనతో ఉంటారు. మనకి అంతా కూడా పాజిటివ్గా ఆయన జరిపిస్తారండి. ఇంతకు మించి చెప్పడానికి లేదు. నాకు ఎన్నిసార్లు చెప్పినా ఇదే రిపీటెడ్గా చెప్తూ ఉంటాను. నేను అంత ఎగ్జైటెడ్గా బాబా మీద అంత నమ్మకంగా ఉన్నాను. సో నాకు జరిగిన కొన్ని విషయాలు మీతో చెప్పి మీలో కూడా నమ్మకం పెంచాలనేదే నా ఉద్దేశం. అది ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మన బాబాగారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.